వాళ్ళని చూడగానే అనుమానం వచ్చి నేను వినడం మొదలుపెట్టాను. ఏం మాట్లాడుకున్నారు? ఈవిడేంటి రోజు బాబుని ఇక్కడ వదిలేసి వెళ్ళేది, ఈవేళ సెంటర్లో వదలకుండా ఇక్కడేం చేస్తుంది? అలా ఆపితే నాకు నా బిడ్డకి న్యాయం ఎలా జరుగుతుంది? ఇంతకాలం ఈ బిడ్డకి తండ్రి ఎవరో చెప్పకుండా నిందలు మోస్తూ బ్రతకాలి. ఇప్పుడు నువ్వు వచ్చి మాత్రం ఏం సాధిస్తావు? నాకింక ఏ దారి లేదు. అందుకే ఈ బిడ్డతో పాటు మీ ఇంటికొచ్చి జరిగిందంతా చెప్తాను. నేనిప్పటికే ఆలస్యం చేశాను. మళ్ళీ నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? మర్యాదగా నా బిడ్డని నన్ను తీసుకెళ్లి మీ ఇంట్లో వాళ్ల ముందు నిజం చెప్పాలి. ఈ బిడ్డని వారసుడిగా పరిచయం చేయాలి. ఒకేసారి బిడ్డతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తే ఇంట్లో చాలా పెద్ద గొడవ జరుగుతుంది. సరే, మాట మార్చినా నా బిడ్డకి ఎలాంటి హాని తలపెట్టినా నేను సాక్ష్యాలతో సహా మీడియా ముందుకు వెళ్తాను. ఇప్పుడు అర్థమైంది మేడం, ఆ బాబు మాయా మేడంకి రాజ్ సార్కి పుట్టిన ఇల్లీగల్ బిడ్డ అని. ఇందే నువ్వు బావ మీద అంత నమ్మకం పెట్టుకున్నావు, కానీ బావ చూసావా నిన్నెంత మోసం చేశాడు? ఇంకా ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఇంటికి వెళ్ళి అందరి ముందు బావని కడిగి పారి. లేదప్పు, మనకింకా పూర్తి నిజం తెలీదు, సగమే తెలిసిందే. ఏంటక్క నువ్వనేది? అవునప్పు, మా పెళ్లి రోజు ఆయన కళ్ళల్లో ఒక నిజం చూశాను. నిజంగా ఆయన ఇంత పెద్ద తప్పు చేస్తుంటే ఆఫీస్కి వెళ్లే ముందు నా జీవితానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను అని చెప్పేవారే కాదు. ఆ నిర్ణయం ఇదే అయ్యుండొచ్చు కదా. ఇదే అయితే మీకు ఒక నిజం చెప్పాలి అంటారు, కానీ నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పరు కదా. నువ్వు చెప్పింది కూడా నిజమే. నాకు శ్వేత చెప్పింది, ఆ రోజు ఆఫీస్లో ఆయన నాతో మనసు విప్పి మాట్లాడాలి అని అనుకున్నారట. అంటే దాని అర్థం ఆఫీస్ నుంచి బయటకు వచ్చే వరకు ఆ బిడ్డ గురించి ఆయనకేమీ తెలీదు. అంటే ఆఫీసులోనే ఏదో జరిగిందంటావా? అవును, అక్కడే ఏదో తప్పు జరిగింది. అదేంటో తెలుసుకోవాలి అంటే మన ఆఫీస్కి వెళ్ళాలి. పద. ఒక్క నిమిషం అక్క, మీరు వెళ్ళండి. ఓకే అప్పు. ఇంత మాట్లాడిందానివి నువ్వు ఇంకా ఇక్కడే ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, నాకు ఆశ్చర్యంగానే ఉంది. నీలాగా మొగుడితో తెగదెంపులు చేసుకుని పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోలేదా అని. నా కోడల్ని చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంటుంది. తన భర్త ఒక బిడ్డను తీసుకొచ్చి ఈ ఇంటి వారసుడని చెప్పినప్పుడు కూడా అందరిలా ఆవేశపడకుండా, నిలదీయకుండా, కుమిలిపోకుండా, కుంగిపోకుండా అంత ఆత్మస్థైర్యంతో నిలబడిన ఈ స్త్రీమూర్తిని చూసి, ఆ సహనాన్ని చూసి నాకు ఆశ్చర్యంగానే ఉంది. లోకంలో నీలాంటి వాళ్లే కాదు, నా కోడల్లాంటి గుణవతులు కూడా ఉంటారన్న సత్యం తెలిసి చాలా ఆశ్చర్యపడుతూ ఉంటాను. పెద్దనయ్య, చాలా పో. అభినందించడం మానేసి కించపరుస్తావా? ఆస్తి కోసమే పడుంటుందని అపనింద వేస్తావా? నా కోడల్ని పల్లెత్తు మాటనే హక్కు కూడా నీకు లేదు. నోరు మూసుకొని తిను. అన్నం